మన ధ్యానము కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. హల్లెలూయా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అలాగే అంతరిక్షం అంటే ఏంటి తెలుసా? అంతరిక్షము దేవుని పనిని ప్రచురించుచున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రచురించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక ప్రచురణలోకి రావటానికి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రచురించడము అంటే దాని అర్థం ఏంటంటే తెలియచేయటము. ప్రచురించడము అంటే ఏంటంటే అది ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, ఒక సోపు గురించి ప్రచురం చేస్తారు. మా సోపు వాడండి, దీన్ని వాడితే మీకు మంచి సువాసన వస్తుంది, లేకుంటే ఇంకా ఇదేంటి కొన్ని రోగాలు పోతాయని, అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయని చెబుతూ ఉంటారు కొంతమంది. లేదా కొంతమంది కొంత మెడిసిన్స్ గురించి, కొంతమంది పేస్ట్ గురించి, ఇలాగా అడ్వర్టైజ్మెంట్ చాలామంది బట్టల గురించి ఇస్తూ ఉంటారు. దాన్ని ప్రచారము చేయటము అని అంటారు. అలాగే అంతరిక్షములంట దేవుని కార్యాలను ప్రచారం చేస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, ప్రచారము చేయుచున్నాయి. హల్లెలూయా. పగటికి పగలు, రాత్రికి రాత్రి ఏం చేస్తున్నాయి అంటే ప్రచారము చేయుచున్నాయి. ఏంటిది? సూర్యుడు ప్రచారం చేస్తున్నాడు, మేము మమ్మల్ని దేవుడు కలగజేసాడు కాబట్టి మీకు వెన్నెలను ఇస్తున్నాము అని. సూర్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రచురం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, సూర్యుని కాంతి చూడండి. ఇప్పుడు ఆ ఉష్ణోగ్రతను బట్టి ఈరోజు తట్టుకోలేకపోతున్నాం మనందరం. రాష్ట్రంలో మరి చాలా జిల్లాలలో, దేశంలోనే చాలా జిల్లాలలో ఈ సూర్యుని దాడికి, ఎండగా తట్టుకోలేక చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా రకాలమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఏంటంటే ఎండకు బయటికి తిరగకూడదు అని. కేరళలో ఒక స్కూల్లో ఒక స్కూల్లో ఏం చేశారంటే పిల్లలకి ప్రతి గంట బ్రేక్ ఇచ్చి వెళ్ళి మంచినీళ్ళు తాగిరవపోండి అని పంపిస్తున్నారంట. ఎవ్రీ 1 hour ప్రతి గంటకు కూడా ఏం చేస్తున్నారంటే వెళ్ళి మంచినీళ్ళు తాగేసి రాపోండి, లేకుంటే బాటిల్ తెచ్చుకుంటే తాగండి అని. ఎందుకంటే ఈ వేడికి తట్టుకోవాలంటే గంటకొకసారైనా కనీసం మీరు కొన్ని నీళ్ళు తాగుతూ ఉండాలని చెప్పి ఒక స్కూల్లో వారు అలాగ చేశారు. ఎందుకంటే సూర్యుని యొక్క తాకిడి బాగా పెరిగిపోతుంది, ఎండ వేడిమి చాలా ఎక్కువైపోయింది ఈరోజు. అంటే దాని అర్థం ఏంటి? సూర్యుడు తాకపడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తన యొక్క మహిమను, దేవుడు తనకిచ్చిన బాధ్యతను ప్రచురం చేస్తున్నాయి. సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడికి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ కాంతిని, దానిని ప్రచురం చేస్తున్నాడు. చంద్రుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో తన వెన్నెలను ప్రచురం చేస్తున్నాడు. అంతరిక్షమున నక్షత్రాలు, ఇంకా గ్యాలక్సీలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దేవుని మహిమను ప్రచురం చేస్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు చెట్లు మనకు టయానికి ఆహారాన్ని ఇస్తున్నాయంటే, ఫలాలు ఇస్తున్నాయంటే తన మహిమను ప్రచురపరుస్తున్నాయి, దేవుని మహిమను ప్రచురపరుస్తున్నాయి. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, సర్వంలో దేవుడు తన నోటి వాక్కు ద్వారా కలగజేయబడిన ప్రతి సృష్టిలో ప్రతి భాగము కూడా దేవుని కార్యాలను, దేవుని యొక్క మహిమలను ప్రచురం చేస్తున్నాయి. అంటే ఏంటి? దేవుడు తమకి ఏదైతే ఇచ్చాడో, ఏ పని నిమిత్తమైతే భూమి మీద అవి కలుగజేయబడ్డాయో. మీరు చూడండి, ఉదయకాలమున పొద్దున్నే పక్షులన్నీ మీరు గమనించారా? పొద్దున్నే పక్షులన్నీ భలే కేకలేస్తుంటాయి, భలే అరుస్తుంటాయి. కోడి కూస్తుంటుంది, పక్షులు అరుస్తూ ఉంటాయి. ఎందుకు అంటే కనుక ఉదయాన్నే
దేవుడు మరి తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటుంటాయి సృష్టిలో ఉన్న ప్రతి జీవి. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా తన సృష్టికర్తను స్వరము ద్వారా దేవుడు తమకి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి స్తుతిస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే, మీరు అనగా తన పోలికలో రూపించబడిన మానవులైన మనందరం అంట దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం తెలుసా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. సృష్టించబడిన సృష్టి అంతటిలో సూర్యచంద్ర నక్షత్రముల కంటే, ఆకాశ పక్షుల కంటే, ఇంకా చెప్పాలంటే ఫలవృక్షముల కంటే, ప్రతి జీవిలో సృష్టించబడిన దేవుని చేత సృష్టించబడిన ప్రతి జీవిలో శ్రేష్టమైన జీవి ఏంటంటే నీవు నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవులైన మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు ఆకాశము తన మహిమను ప్రచురం చేస్తుంది, సూర్యుడు తన మహిమను ప్రచురం చేస్తున్నాడు. అయితే అన్నీ సృష్టించబడిన ప్రతిదీ కూడా వాటి వాటి బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలుగా మనము దేవుని కొరకు ఏమి ప్రచురం చేస్తున్నాము? హల్లెలూయా. ప్రచురం చేయడం అంటే తెలియచేయటం. ప్రచురం చేయడం అంటే నీ జీవితంలో దేవుడు ఏం చేశాడని ప్రచురం చేయాలి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని పిల్లలముగా మనము వేటిని ప్రచురం చేయాలో మనము కొన్ని విషయాలను వాక్యంలో నుంచి నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏం ప్రచురం చేయాలంట దేవుని పిల్లలు? స్తోత్రము. చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం అంటే ఏంటి? దేవుడా మీకు థ్యాంక్ యూ అని, దేవుడా మీకు వందనాలు అని. అయితే స్తోత్రము ప్రచురము చేయాలి. స్తోత్రములు ప్రచురం చేయాలి అంటే దాని అర్థం ఏంటి? దేవునిని ఎప్పుడు నీవు స్తోత్రించుచూ ఉండాలి. ఆకాశ పక్షులు పొద్దున్నే లేచి స్తోత్రం చెప్తున్నాయంట. ఈరోజు సూర్యుడంట పొద్దున్నే తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడంటే తనను దేవుని స్తోత్రం చెప్తున్నాడు. సృష్టించబడిన ప్రతి జీవి దేవునికి స్తోత్రములు ప్రచురం చేయుచున్నాయి. మానవులైన మన జీవితంలో కూడా స్తోత్రమును ప్రచురము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కోరవ కుమారులు 75వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, కీర్తనలు 75వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఒక మాట మరి కోరవ కుమారులు రాస్తున్నారు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. హల్లెలూయా. నిత్యము నేను ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఎందుకు తెలుసా? నిత్యము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము దేవుడు తన సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేస్తున్నాడు. నిత్యము దేవుని కాపుదల నాతో ఉన్నది కాబట్టి, నిత్యము దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, నిత్యము దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి, నిత్యము దేవుడు నన్ను పోషిస్తున్నాడు కాబట్టి, నిత్యము నేను ఆయనను స్తోత్రములు ప్రచురము చేయుచున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన 3 నెలలు కాపాడాడు. ఈ 4వ నెలలో, మొదటి నెలలోకి మనం ఆరాధనలు నడిపించలో వచ్చాం. 3 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. ప్రతి అపాయం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుంచి, దుష్టు నుండి, ప్రమాదం నుండి తప్పించి దేవుడు సజీవ రెక్కలో మనల్ని ఉంచి ఈరోజు నూతన నెలలో మరి పోయిన మార్చి నెలను చూసి ఏప్రిల్ నెలలు చూడలేని వారు ఎంతోమంది కాలం గతించినచ్చు. అయితే దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక భాగ్యాన్ని, మరొక తరుణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి యాగం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చూసినప్పుడల్లా ఏమంటున్నారు తెలుసా? మీ ఇంట్లో కానీ, మీ ఇంటి పక్కింటి వాళ్ళు కానీ, మీరు డ్యూటీకి వెళ్ళినా, వ్యాపారంకి వెళ్ళినా, మీరు ఎప్పుడు చూసినా స్తోత్రం 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 అంటుంటే
ఏమనాలి తెలుసా? నీ పక్కన వాళ్ళు, ఏందమ్మా గమ్మునుండి కాసేపు ఎప్పుడు చూసినా స్తోత్రాలు స్తోత్రాలు అంటున్నావంటే అని వాళ్ళు చెప్పేటట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరంలోనే చెప్పాం, మందిరం బయట ఏం చెప్తారంటారా? కొన్ని మందిరాలలో ప్రసంగాలు చేస్తుంటే ఎట్టుంటుంది తెలుసా? అమ్మా స్తోత్రాలు కాసేపు ఆపండి అమ్మా, నేను ప్రసంగం చేయని అని అనాలి వస్తుంది. ఈడేమో మనం అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది, స్తోత్రం చెప్పండి అని. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు చెల్లించాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము దేవుని స్తుతించిన నీ రుణము నేను తీర్చలేను ప్రభువా. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడూ స్తోత్రాలు చెల్లిస్తూ రావాలి. హల్లెలూయా. నువ్వెంత స్తుతిస్తావో నీ స్థితిగతులు అంత మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వు ఎన్ని స్తోత్రాలు చెప్తావో, నువ్వు ఎన్ని స్తుతులు చెల్లిస్తావో అంత కృప నీ జీవితంలో పెరుగుతూ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, ఏందో దేవుడు నా బతికి ఇట్ట చేసినాడు, ఏందో ఇటు అయిపోయింది, అంతేలే నాకే ఎన్ని జరుగుతుంటాయి, అందరూ బాగానే ఉంటారని ఇట్లాంటి మాటలే మాట్లాడుతుంటాం. కానీ దేవునికి స్తోత్రములు, దేవుడు నా జీవితంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రములని ఎప్పుడు చూసినా దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి స్తుతిను స్తోత్రములు మన నోట ప్రచురం చేస్తూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తోత్రమును ప్రచురం చేయాలి. కొంతమంది స్తోత్రమును ప్రచురం చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, 51వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము, నా పెదవులను తెరువుము అంటున్నాడు ఇక్కడ దావీదు. అంటే అప్పటిదాకా ఆయన పెదవులు తెరవలేదనా? దావీదు భక్తుడికి పెదవులు తెరుచుకోవాలా అని చెప్పాల్సిన అవసరం ఉందండి? బైబిల్లో ఎవరికైనా నోరు తెరువు అనొచ్చుగానే దావీదు భక్తుడికి తెరవలేం, చెప్పలేం. ఎందుకంటే నోటు ఎప్పుడు చూసినా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూనే ఉంటాడు. అట్లాంటిది ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ప్రభువా నీ స్తుతిని నేను ప్రచురం చేయనట్లు నాకు నోటిని తెరవండి ప్రభువా అంటున్నాడు. ఏమయ్యా నీ నోటికి ఏమైంది? బాగానే స్తుతిస్తున్నవాడివే, ఏమైంది నీ నోటికి? బాగానే పాడుతుండేవాడివే, ఏమైంది నీ నోటికి? అంటే నోటికి కాదయ్యా, నేను నా హృదయములో దేవునికి అయిష్టమైన పాపం చేసి, దేవుడు చూడవద్దన్నది చూసి, దేవుడు చేయవద్దన్న పాపాన్ని చేసి, ఈరోజు పాపము ద్వారా నా నోట స్తుతిని పోగొట్టుకున్నాను. అందుకే ముందులాగా నేను స్తుతించలేకపోతున్నాను, ముందులాగా నేను ఆరాధించలేకపోతున్నాను, ముందులాగా దేవుని కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాను. ఒకప్పుడు ఎప్పుడు చూసినా స్తోత్రం ఆమెన్, స్తోత్రం ఆమెన్, హల్లెలూయా అనేటువంటి వాడు ఇప్పుడు నోట్లో నుంచి ఆమెన్ రావట్లేదు, స్తోత్రాలు రావట్లేదు, ఓన్లీ ఆత్రంగా పరిగెత్తుతున్నాడు. ఎందుకు? పాపం ఒక వ్యక్తి జీవితంలో ఉందంటే, దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైన కార్యం నీ హృదయంలో ఉంటే నీవు స్తుతించలేవు, నువ్వు ఆరాధించలేవు, నువ్వు దేవుని మహిమపరచలేవు. ఈరోజు ఎందుకయ్యా ఎప్పుడు చూసినా స్తుతించేవారు స్తుతి వారి నోట కనబడట్లేదంటే గన హృదయంలో ఏదో తెలియని పాపం. అందుకే తెలియని పాపము వారిని సరి అయిన స్తుతిలోకి నడిపించలేకపోతుంది, స్తుతిని ప్రచురం చేయలేకపోతుంది. వారి అబద్ధాలు, వారి మోసాలు, వారి వ్యభిచారాలు, వారి గర్వాలు, వారి కోపాలే ఎక్కువగా స్తుతించలేకపోతున్నాయి ఈరోజు. అందుకే దావీదు భక్తుడు ఎక్కువగా ఎప్పుడు నోట స్తుతించేటువంటి ఆ దావీదు భక్తుడే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిత్యము నీ స్తోత్రమును ప్రచురం చేయనట్లు నా నోరు తెరవండి. నోరు మూయబడింది ఇప్పుడు నాకు. బత్షెబాతో పాపం చేసినప్పుడు దాదాపు
9 నెలల వరకు అంట అతనికి దేవునితో కాంటాక్ట్ లేదంట. మరి ఆయనకు 9 నెలలు, మనకెన్ని నెలలో, మరి మనకెన్ని సంవత్సరాలో కదా? కొంతమందికి నెలలు కాదు, సంవత్సరాలే కదా. మనసారా ప్రార్థన చేసి ఎంతకాలమైంది? కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మనసారా దేవుని స్తుతించి ఎంతకాలమైంది? అసలు మోకరించి చేతులు జోడించి యేసయ్యా అని పిలవక ఎంతకాలమైంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు చాలామంది పాపమే వాళ్ళు ప్రచురం స్తుతిని ప్రచురం చేయలేకపోతున్నారు. అయితే దేవుడు దావీదు ప్రార్థనను ఆలకించి అతన్ని క్షమించి తిరిగి అతనిని పశ్చాత్తాపడిన తర్వాత అతన్ని కడిగాడు కాబట్టి దేవుడికి మరలా అతను స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని కనుపరుచుతున్నాయి, ప్రచురం చేస్తున్నాయి. కానీ ఆయన సృష్టిలో మరి ఆయన సారూప్యంలో రూపించబడిన మనము ఆయన స్తోత్రమును ప్రచురం చేయుచున్నామా లేదా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి స్తోత్రములు ఎదురు చూసే దేవుడు, కాబట్టి స్తోత్రములు ముందు ప్రచురం చేయాలి. తర్వాత చూడండి 9వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలతో ప్రచురం చేయుడి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఏం చేయాలంట? ఏం ప్రచురం చేయాలంటే ఆయన క్రియలను. ఫస్ట్ స్తోత్రమును ప్రచురం చేయాలి, రెండవదిగా ఆయన క్రియలను. హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారం మనం ఎందుకు సాక్ష్యములకు సమయం ఇస్తాం? ఎందుకు సాక్ష్యములు మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తామంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? సాక్ష్యములు తెలియచేయాలి. దేని బిడ్డలారా, సాక్ష్యములు నీ జీవితంలో అంటే ఏంటి? దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు. హల్లెలూయా. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు కదా. 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. 10 మంది పరిగెత్తుకుంటూ పోయారు యాజకునికి తన దేహమును కనపరుచుకోవాలని. అయితే ఒకడు మాత్రం వచ్చాడు. ఒకడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యా, నా రోగం బాగైపోయిందని గట్టి శబ్దముతో, గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, మిగతా 9 మంది ఎక్కడా అంటున్నాడు. ఏమన్నాడు? 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏం కోరుతున్నాడంటే, మిగతా వాళ్ళు నాకెందుకు థ్యాంక్స్ చెప్పలేదే, మిగతా వాళ్ళు నా కార్యాలు ఎందుకు వివరించలేదే. దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? దాన్ని నువ్వు సాక్షి రూపంలో చెబుతావని. నీ రోగం బాగు చేశాడేమో, నీకు నెమ్మదినిచ్చాడేమో, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడేమో, ఆయుష్నిచ్చాడేమో, నీకు ఇంకా నీ జీవితంలో పలానా నొప్పిని తీసేసాడేమో, లేకుంటే పలానా కార్యం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యం సఫలమైందేమో. వీటన్నిటినీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు చేసిన కార్యాలను ప్రచురం చేయి. దాన్ని ఏం చేయాలి? ప్రచురం చేయి. హల్లెలూయా. ఏమయ్యా, ఒకప్పుడు ఎట్లో ఉండేవాడు, ఈరోజు ఇలాగైనా అంటే కన్నా దేవుడు నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడని కార్యం ప్రచురం చేయి. హల్లెలూయా. యేసయ్య నా బ్రతుకును మార్చాడని యేసయ్య గురించి ప్రచురం చేయి. అదే సాక్షి రూపంలో చెప్పాలి. అది నువ్వు ఈడ ఆదివారం మైకి పట్టుకొని చెప్పచ్చు. నువ్వు ఈడ చెప్పకపోయినా కనీసం ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో వాళ్ళకి చెప్పు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారికి చెప్పండి. హల్లెలూయా. మన సంఘంలో చాలామందికి గర్భం లేని వారికి దేవుడు గర్భం తెరిచాడు. మీరందరూ పోయి గర్భం లేని వారి కోసం ప్రార్థన చేసే వాళ్ళందరి కోసం చెప్పండి. దేవుడిని నమ్ముకున్నాం, మా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. దయ్యాల చేత పీడించబడుతున్న వారు చాలామంది విడుదల పొందుకున్నారు. అదే వేదనతో బయట చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మా జీవితంలో విడుదలిచ్చాడు, మీరు నమ్ముకోండి విడుదలిస్తాడు, మేమే సజీవ సాక్షులం అని తెలియచేయండి. దేవుని కార్యాలను ప్రచురము చేయాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేది దాచుకోవడానికి కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేసేది ఎందుకు తెలుసా? ఆయన నామాన్ని మహింపరచడానికి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని కార్యాలు చెప్పే కొద్దీ ఇతరులలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు పైకి
తీసుకొస్తాం. ఓహో, అంటే వీళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు వీళ్ళు ఆలకించాడు, కాబట్టి ఈరోజు మాకు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చేయడు అనే విశ్వాసం నీ సాక్షి మూలంలో రావాలి. అందుకే ఆయన కార్యాలను ప్రచురం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ఇప్పుడు మన సహోదరులు మన రాజేష్ అన్న గారు ఇప్పుడు వారి ఫ్యామిలీతో కూడా కలిసి ఇప్పుడు బ్యాంకాక్ పోయినారు, విదేశాలకు పోయినారు. అయితే ఆయన మొన్న ఏం చెప్పాడంటే కంపల్సరీగా పోవాలన్నా విదేశాలకు అని అడిగితే, లేదన్నా పోకపోయినా మాకు పోలేదంటే ₹1,00,000 డబ్బులు ఇస్తారు, 1,00,000 చిల్లరంటే మరి ఇప్పించుకోవచ్చు కదా అంటే కన్నా నేను అది అడిగాను, నాకు యా విదేశాలు వద్దు, నాకు లెక్క కావాలి ఇప్పుడు అని అడిగితే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, లేదయ్యా మీరు ఎన్ని బాధలు ఉన్నా పోయిరండి, ఎందుకంటే మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ కింద ఉన్నటువంటి వారు అంటే అప్పుడప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఏంటి, ఓహో అంటే ఇందులో జాయిన్ అయితే ఇందులో ఒకవేళ మేము కూడా పనిచేస్తే ఇందులో మేము ఆసక్తిగా పాల్పొందే మేము కూడా విదేశాలకు వెళ్ళొచ్చు కదా, అంటే ఆ ఇన్స్పిరేషన్ పక్కన వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం కదా. వాళ్ళకేమో అన్నీ బాగా ఫుల్ హ్యాపీగా ఉండి పోలే, ఉన్నాయి బాకీలతోనే పోయినారు పాపం, ఆ డబ్బులు ఇచ్చింటే బాగుంది అనుకుంటున్నారు వాళ్ళేం పాపం. కానీ ఎంత కష్టమైనా సరే ఏం చేశారు, సరే ఇంకొకరికి మన అవకాశం ఇవ్వాలా, మనల్ని చూసి ఇంకొకరు కంపెనీలకి రావాలనే ఉద్దేశంతో వారిని బాగా కష్టపడిన వాళ్ళ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళని విదేశాలకు పంపించింది. అంటే దాని అర్థం ఏంటి, ఒక కంపెనీ ఏం కోరుకుంటుంది, వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కొరకు మా ప్రోడక్ట్ గురించి చెప్పండి, మా కంపెనీ గురించి చెప్పండి, మీరు ఇది కూడా జాయిన్ అయితే చూడు మీరు ఎలా లబ్ధి పొందారో ఇదన్నీ చెప్తే మీ వాళ్ళు కూడా బాగుపడతారు కదా. అలాగనే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు తెలియచేయండి, సాక్ష్యాలు తెలియచేయండి. కప్పిపెట్టుకోవడానికి కాదు, ఇవి దాచుకోవడానికి కాదు. దేవుడు చేసే కార్యాలు, దేవుడిని జీవితంలో చేసిన అద్భుతాన్ని నువ్వు పలువురికి పంచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను నమ్మి ఇంకా అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రచురం చేసేవారికి, అందుకే చూడండి అడ్వర్టైజ్మెంట్ బాగా చేసే వాళ్ళకి ఎందుకు ప్రమోషన్లు ఇస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి బాగా కష్టపడే వాళ్ళకి ఎందుకు ప్రమోషన్లు ఇస్తారా, బాగా కష్టపడుతున్నావయ్యా, మా కంపెనీ పేరు నిలబెడుతున్నావు నువ్వు బాగా చెప్పి అని. అలాగే దేవుడు కూడా తన కార్యాలు దాచగా ఎప్పుడు ప్రచురం చేస్తూ ఆయన చేసిన కార్యాలు ఎప్పుడు తెలియజేస్తున్నటువంటి వారి జీవితాలలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, దేవుడు చేసినవి కాకోకుండా ఒక్కోసారి వాళ్ళు చేసినవి చెప్పుకుంటుంటారు. నేను అనుకుంటే ఏం చేస్తాను తెలుసా, నేను చేసింటే, నేను ఆడ పెట్టింటే, నేను ప్రార్థన చేసింటే, నేను అలా అడుగు పెట్టింటే, ఈ నేను తగలయ్యా. హల్లెలూయా. దేవుని కృప, దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, నేను ఏమైనానో దేవుని కృపను బట్టనే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కాదు, మా నీతి కాదు, దేవుని కృపనే, దేవుని నీతియే, ఆయన కృపయేనయ్యా నన్ను బ్రతికించేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన కార్యాలను మనం ప్రచురం చేయాలి. కాబట్టి ఆయన స్తుతిని ప్రచురం చేయాలి. రెండవదిగా దేవుని కార్యాలను ప్రచురం చేయాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు ఏం కనబడుతుందంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. మూడవదిగా ఏం ప్రచురం చేయాలా దేవుని పిల్లలంటే, ఆయన ప్రేమను ప్రచురం చేయాలి. ఏం చేయాలి చెప్పండి, ఆయన ప్రేమ. దీనిని చాలామంది మత ప్రచారం అనుకుంటున్నారు. మత ప్రచారం కాదు ఇది. ఏ ప్రచారం అంటే ప్రేమ ప్రచారం. ఏంటి చెప్పండి, ప్రేమ యొక్క ప్రచారము. కాబట్టి దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపించాడో దాన్ని నువ్వు ప్రచారం చేయాలి. దాన్నే సువార్త ప్రచారము. యెషయా గ్రంథము
52వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పే పాదాలంట పర్వతములలో ఎంతో సుందరములైనగంట. హల్లెలూయా. కొన్నిసార్లు సువార్త చెప్పే వాళ్ళందరినీ చాలామంది చీప్గా చూస్తారు. మీకేం పని పాటలేదా? సువార్త చెప్పేవాళ్ళు పని పాటల వాళ్ళు కన్నా పని పాట చూసుకొని వాళ్ళు సువార్త చెప్పుకోకుండా అంటే మీరందరూ ఎప్పుడు పరలోకం పోతారు? సేవకులు ఇప్పుడు చూడండి పోలీసులు అందరూ స్ట్రైక్ చేశారనుకోండి. పోలీసులు అందరూ స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. పోలీసులందరూ మేము ఏం చేయనిపోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండిపోండి, నేను అసలు పని చేయమనుకోండి, ఇప్పుడు కట్టలు ఈజీగా తీసుకుపోతారు కదా. ఇప్పుడు పాపం అడుగున పోలీసు సహోదరులు పాపం వారు ఎండలో నిలబడి ఎవరెవరు ఏమైనా కట్టలు తీసుకుపోతున్నారో ఏమో అని వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. మేము అసలు పని చేయం పో అని అంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది, దుర్మార్గత పెరుగుతుంది. ఒకవేళ డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేశారనుకోండి, మేము వైద్యమే చేయమనుకోండి అన్నాం అనుకోండి, ఏం పెరుగుతాయి? రోగాలు పెరుగుతాయి, శవాలు పెరుగుతాయి. అంతే కదా. డాక్టర్లు మేము కన్నా సూదులేయం, మందులేయం, ఆపరేషన్ చేయడం అంటే కన్నా రోగాలు పెరిగిపోతాయి, భూ ప్రపంచంలో జనాభా తగ్గిపోతూ వస్తుంటారు కదా. అలాగనే పాస్టర్లు సువార్త ప్రకటించుకుని ఉంటే ఏమవుతుంది? మేము చెప్పం, సువార్త చెప్పం, వాక్యం చెప్పం, మేము ఇట్లనే కూర్చుంటా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక సేవకులముగా పని పాట లేకుండా వచ్చినారా? ఎంత చదివి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఏమి మీరేమో ఆ బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకొని ఊరు చెప్పుకుంటా వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి పోయి అనుకుంటా అంటే కంటే మేము పని పాటలని వదిలేసుకొని మీకోసం ఉండం కాబట్టి మీరు పరలోకానికి వెళ్తున్నారు. హల్లెలూయా. సేవకులు కన్నా స్ట్రైక్ చేసి సేవకులు కన్నా మేము అసలు వాక్యం చెప్పాం, మేము సువార్త చెప్పాం, ఇలాగే ఉంటాం అనుకుంటే కన్నా వారు పరలోకంలో భూలోకంలో ఉన్న ప్రతి మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. అందుకోసమే ఈ లోకంలో డాక్టర్ల పాదాలు సుందరములు చెప్పలేవు కానీ, పోలీసుల పాదాలు సుందరములు చెప్పలేవు కానీ, ఇంజనీర్ల పాదాలు సుందరములు చెప్పలేవు కానీ, లక్షలు కోట్లు సంపాదించే పాదాలు సుందరములు చెప్పలేవు కానీ, సువార్త చెప్పే పాదములు పర్వతములలో సుందరములైనవి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పాదాలను దేవుడు ఏలుచున్నాడు. హల్లెలూయా. నా పాదాలను దేవుడు ఏలుచున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఎంత కర్రీ కనబడ్డా నా దేవుని దృష్టిలో చాలా అందంగా కనబడతా. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నాకంటే ఎర్రగా బుర్రగా ఉన్నవాడు ఏం చెప్పట్లేదు కానీ నాకు ఈ కలర్తోనే ఈ బలముతోనే దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాను కాబట్టి ఆయన దృష్టిలో నేను ఎంతో అందగాన్ని. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకరోజు బైబిల్ చదువుతుంటే మోషే గురించి చదువుతుంటే బాధలేసింది. ప్రభా, మోషే ఎంత సుందరుడు ప్రభా. సొలొమోను గురించి చదువుతుంటే ఎంత బాధలేసిందో ప్రభా, ఆయన ఎంత అందగాడో. దావీదంట చూచుటకు అసలు చాలా చక్కని వాడంట. వీళ్ళందరి గురించి చదువుతుంటే బైబిల్లో అందరినీ అందగాలు ఎన్నుకున్నావు కదా ప్రభా, మరి నన్ను ఎందుకు ఎన్నుకో ప్రభా కదా. ఏదో ఒకవేళ ఎన్నుకున్నారు, అంత కలర్ అని ఇచ్చింటే బాగుంది కదా ప్రభా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఒరే ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాం, కొంత కలర్ ఇచ్చి నేను పట్టుకుంటావా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ సాటిస్ఫాక్షన్ కోసం, నీ సమాధానం కోసం ఈ వాక్యం చూపించాడు. ఏంటి తెలుసా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు నా ప్రేమను ప్రకటిస్తున్నావు, నువ్వు నా బాధ్యతను తీసుకుంటున్నావు, నా మనస్సును ఇతరులకు తెలియజేస్తున్నావు కాబట్టి
ఏంటి తెలుసా? నీ పాదాలు పర్వతములలో సుందరములైనవి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.